లక్షలాది మంది రైతుల ఆగ్రహాన్ని చవిచూస్తున్న 3 వ్యవసాయ చట్టాల్లోని అన్యాయమైన, అభ్యంతరకరమైన ప్రొవిజన్స్ని, సెక్షన్స్ని వర్డ్ బై వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంతకుముందే ఒక వీడియో చేశాను. దాని లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో పెట్టాను. ఇంకా చూడని వారు దాన్ని చూడవచ్చు. అందులోని చట్టపరమైనటువంటి అంశాల విశ్లేషణ తర్వాత ఈ వీడియోలో, ప్రస్తుత వీడియోలో కొన్ని ఆర్థికపరమైన అంశాల గురించి కూడా కొంత లోతుగా అధ్యయనం చేయడానికి ప్రయత్నిద్దాం. ప్రపంచమంతా వ్యవసాయ రంగం స్వేచ్ఛా వాణిజ్యంతో వెలసిల్లుతోందని, తద్వారా రైతులు ఎంతో లబ్ధి పొందుతున్నారని, అటువంటి స్వేచ్ఛా వాణిజ్య విపణి భారతదేశంలో లేకపోవడం వల్ల మాత్రమే భారతీయ రైతాంగం ఎంతో నష్టపోతోందని, ఇప్పుడు ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ చట్టాలు రైతుల సంఖ్యలను తెంచి వారి ఆదాయ వృద్ధికి ఎంతో దోహదపడతాయని, ఇలా రకరకాలుగా పిడివాదం చేస్తున్నటువంటి కొందరు మేధావులు, ఇంక్లూడింగ్ మన తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితులైనటువంటి గౌరవనీయులు జయప్రకాష్ నారాయణ లాంటి వారు కూడా అర్ధసత్యాలు, అసత్యాలు ప్రచారం గావించడం బాధాకరం. కానీ వాస్తవం ఏంటంటే, కేవలం కొన్ని వేళ్లపై లెక్కింపగలిగిన బహుళజాతి సంస్థలు మాత్రమే ప్రపంచ వ్యవసాయ రంగంపై గుత్తాధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ వాల్యూ చైన్ అంటే ప్రపంచ వ్యవసాయ రంగపు గొలుసులో ప్రతి చోట వారి ఆధిపత్యం, నియంత్రణ యథేచ్ఛగా కొనసాగుతోంది. సరే, సపోర్ట్ సర్వీసెస్ లాంటి ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్, ఇన్సూరెన్స్, ఇన్ఫర్మేషన్ లో సైతం చాలా బహుళజాతి కంపెనీల ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ దాని సంగతి కాసేపు పక్కన పెడితే, ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తికి అసలైనటువంటి యాక్టివిటీ వ్యవసాయ ఉత్పత్తి, అగ్రికల్చరల్ ప్రొడక్షన్, దానికి కావలసినటువంటి ముడి సరుకులైన విత్తనాలు, అలాగే పురుగు మందులు మరియు ఎరువులు వంటి అనేక ముడి సరుకుల సరఫరా దాదాపుగా కొన్ని సంస్థల చేతిలోకి వెళ్ళిపోయింది. అంతేకాకుండా ఉత్పత్తి అయినటువంటి ఆహారోత్పత్తుల యొక్క నిలువ కానీ, దాని వాణిజ్యం కానీ, దానికి సంబంధించిన రవాణా కానీ, అలాగే దాన్ని ఫర్దర్గా ప్రాసెస్ చేసేటటువంటి ఇండస్ట్రీ కానీ, అలా ప్రాసెస్ అయినటువంటి ఫుడ్ని వినియోగదారులకి అమ్మేటటువంటి హోల్సేల్ రిటైల్ చైన్స్ కానీ, ఈ మొత్తం అన్ని ఏరియాస్లో కూడా, ఇంక్లూడింగ్ ఎనర్జీ ప్రొడక్షన్, కెమికల్స్ లాంటి వేరియస్ సెక్టర్స్లో చాలా కొద్ది సంస్థల యొక్క ఆధిపత్యం కొనసాగుతోంది అని మనం అర్థం చేసుకోవచ్చు, ఒకసారి కొంచెం లోతుగా వీటికి సంబంధించిన వాస్తవ గణాంకాలు పరిశీలిస్తే. ముందుగా విత్తనాలు, పురుగు మందుల ప్రపంచ గుత్తాధిపత్యం కేవలం కొన్ని సంస్థల చేతిలో ఎలా ఉందో అనేది గమనిద్దాం. ఈ సాలెగూడు మల్టీనేషనల్ కార్పొరేట్ వెబ్ ఎలా విస్తరించి ఉంది ప్రపంచమంతా అనేది గమనిద్దాం. పేరుకి కొన్ని వందల కంపెనీలు, బ్రాండ్లు ఉన్నప్పటికీ వాటి ప్రత్యక్ష మరియు పరోక్ష యాజమాన్యం, ఫుల్ ఓనర్షిప్ ఆర్ పార్షియల్ ఓనర్షిప్ కేవలం మోన్సాంటో, డోవ్, సింజెంటా, బేయర్, BASF మరియు డూపాంట్ వంటి బహుకొద్ది బహుళజాతి కార్పొరేషన్స్ చేతిలోనే ఉందని ఈ విత్తన వల నెట్వర్క్ ఆఫ్ సీడ్ అండ్ పెస్టిసైడ్ కంపెనీస్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ మనం గమనించవచ్చు. కేవలం పురుగు మందుల కంపెనీల మార్కెట్ షేర్ ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉందనేది ఒకసారి పరిశీలిస్తే, 11 టాప్ పెస్టిసైడ్ కార్పొరేషన్స్, పురుగు మందు కంపెనీల యొక్క మార్కెట్ షేర్ 2011 నాటికే 98% చేరినట్టుగా మనం గమనించవచ్చు. టాప్ 10 కంపెనీస్ మార్కెట్ షేర్ 95%గా ఉండగా, టాప్ 11 కంపెనీస్ మార్కెట్ షేర్ 98% ఉంది. సుమారుగా ప్రపంచంలో జరుగుతున్నటువంటి మొత్తం పురుగు మందుల వ్యాపారం కేవలం 11 కంపెనీల చేతిలో మాత్రమే ఉంది. కాబట్టి సహజంగానే ఈ గుత్తాధిపత్యం వల్ల ఆయా కంపెనీలకి తమ ఉత్పత్తుల యొక్క ధరని నిర్ణయించుకునేటటువంటి అధికారం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుంది. వారి అధికారం పెరుగుతుంది అంటే దాని అర్థం రైతులకి ఖర్చు కూడా అంతే
పరిమాణంలో పెరుగుతూ పోతుంది. ఇలా పెరిగిన ఖర్చుల వల్ల రైతులు అప్పుల పాలయ్యి మళ్ళీ అదే పురుగు మందులు తాగి ఏటా సగటున 3,70,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ప్రపంచమంతా. సో ఈ గుత్తాధిపత్యం చివరికి రైతుల ఆత్మహత్యలకి దారితీస్తుంది తప్ప రైతుల సంఖ్యలు పెంచడానికో రైతుల యొక్క ఆదాయాలు పెంచడానికో ఉపయోగపడట్లేదు అని మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. ఈ గుత్తాధిపత్యాన్ని మరింతగా సుస్థిరం చేసుకోవడానికి మరియు పోటీని తగ్గించుకోవడానికి మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ అంటే 2 కంపెనీలు కలిసిపోయి ఒక అతిపెద్ద జైంట్ కంపెనీగా అవతరించడమో, ఒక పెద్ద కంపెనీ మరొక చిన్న కంపెనీని కొనేయడమో వంటి ప్రక్రియల్ని విచ్చలవిడిగా ఉపయోగించి వ్యవసాయ ముడి సరుకుల సరఫరాపై పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని ఈ గుప్పెడు కార్పొరేషన్లు సాధించాయి. మోన్సాంటో, బేయర్ అది వరకు విడివిడిగా ఉండేది. అందులో ముఖ్యంగా విత్తనాల వ్యాపారంలో మోన్సాంటోకి ఎక్కువ ప్రవేశం ఉండగా బేయర్కి పురుగు మందుల వ్యాపారంలో ఎక్కువ మార్కెట్ షేర్ ఉండేది. ఇప్పుడు ఆ 2 కలిసిపోయి ఒక అతిపెద్ద విత్తన పురుగు మందుల కార్పొరేషన్గా అవతరించాయి. ఇదే రకంగా డూపాంట్ మరియు డో కలిసిపోవటం, సింజెంటా మరియు కెమ్చైనా కలిసిపోవటం లాంటి మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ గుత్తాధిపత్యాన్ని మరింతగా పెంచుకుంటూనే పోతున్నాయి. కేవలం ఒక్క అమెరికా దేశంలోని సోయా మరియు మొక్కజొన్నకి సంబంధించిన విత్తనాల మార్కెట్ షేర్ గత 27 సంవత్సరాలుగా కేవలం 4 సంస్థల దగ్గర మాత్రమే ఎక్కువగా పోగుపడి ఉంది. ఒకసారి కనుక మొక్కజొన్నకి సంబంధించిన విత్తన మార్కెట్ షేర్ గమనిస్తే 1988లో ఈ 4 కంపెనీలకి సుమారు 50%, 50.5% మార్కెట్ షేర్ మాత్రమే ఉండగా 2015 కల్లా అది 85%కి చేరింది. అదేవిధంగా సోయాబీన్ విత్తనాలకి సంబంధించినటువంటి సరఫరాలో మార్కెట్ షేర్ కేవలం 4 అతిపెద్ద కంపెనీలకి 1988లో 42% ఉండగా అది 2015 నాటికి 76%కి చేరింది. చేరుతుంది. దానివల్ల మనకు వచ్చిన నష్టం ఏంటి? ఏదో కొన్ని కార్పొరేషన్స్కి లాభాలు పెరుగుతుంటే మీకేంటి కడుపు మంట అనేవారు కూడా ఉన్నారు. కానీ దానివల్ల జరుగుతున్నటువంటి విపత్కర పరిణామాలు ఏంటి అనేది కూడా మనం గమనించాలి కదా. ఈ కొద్ది కంపెనీల గుత్తాధిపత్యం పెరిగిపోతూ ఉండడం వల్ల విత్తనపు ఖర్చులు అమెరికాలో గత 20 సంవత్సరాల్లో ఎంతగా పెరిగిపోయాయి అనేది మనం గమనించవచ్చు. మళ్ళీ సోయా మరియు మొక్కజొన్నకి సంబంధించిన విత్తన ఖర్చు రైతులకి గత 20 సంవత్సరాల్లో ఎంత మేరకి పెరిగింది అనేది మనకి ఈ గణాంకాలు స్పష్టం చేస్తాయి. ఉదాహరణకి మొక్కజొన్న యొక్క విత్తన ఖర్చు సుమారుగా 4 రెట్లకు పైగా పెరిగినట్టు, అలాగే సోయాబీన్కి సంబంధించినటువంటి విత్తనపు ఖర్చులు కూడా 4 రెట్ల కంటే పైగానే పెరిగినట్టు మనం ఇక్కడ గమనించవచ్చు. పర్టికులర్గా ఒక ఎకరానికి సంబంధించినటువంటి విత్తనాల ఖర్చు 1995-2011 మధ్య ఎంతగా పెరిగిందంటే సోయాబీన్స్కేమో 325%, అదే మొక్కజొన్నకేమో 259% పెరిగింది. ఇది విత్తనాలకు సంబంధించిన ఖర్చు రైతులకి పర్ ఏకర్. ఒక్కొక్క ఎకరానికి పెరిగినటువంటి ఖర్చు ఇంతింత శాతంగా ఉంది. మరి ఇంత శాతం ఖర్చు పెరిగినప్పుడు దిగుబడి కూడా పెరగాలిగా. కానీ ఈల్డ్ పర్ ఏకర్ దిగుబడి మాత్రం కేవలం 18.9%, 29.7% మాత్రమే పెరిగాయి. అంటే విత్తనాల ఖర్చులు మాత్రం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతూనే ఉన్నాయి, కానీ దిగుబడి అంత శాతం మేరకి పెరగట్లేదు. 4 రెట్ల విత్తనాల ఖర్చు పెరగడం ఏంటి, 20%, 30% మాత్రమే దిగుబడి పెరగడం ఏంటి? ఇదే సమయంలో గత 20 సంవత్సరాల్లో ఎలా సాధ్యమైంది? ఇది ఎలా సాధ్యమైంది అంటే కేవలం కొన్ని కంపెనీలకు గుత్తాధిపత్యం ఈ విత్తన మార్కెట్ మీద వేళ్ళూనుకు పోయి ఉండడం వల్ల సాధ్యమైంది. ఇది రైతు ప్రయోజనాలకి ఎంత విఘాతకరం అనేది అమెరికా ఎగ్జాంపుల్ మనం తీసుకున్నా కూడా స్పష్టంగానే గమనించవచ్చు. ఈ అగ్రోపోలి అనేది సోయాబీన్ మరియు మొక్కజొన్నకి మాత్రమే పరిమితం కాలేదు. రకరకాల మాంసానికి సంబంధించినటువంటి మార్కెట్లోనూ, అలాగే అన్ని రకాలైనటువంటి విత్తనాలకు సంబంధించినటువంటి మార్కెట్లో కూడా టాప్
4 కంపెనీస్ షేర్ చాలా ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది. కానీ అదే సమయంలో అమెరికాలోని రైతుల యొక్క ఆదాయాలు 20 ఏళ్ల క్రితంతో పోల్చినా కూడా ఇప్పుడు అంత గొప్పగా ఏమీ పెరగలేదనేది మనకు స్పష్టమవుతుంది. ఒకప్పుడు ఉన్నటువంటి ఆదాయం కన్నా 2017లో ఉన్నటువంటి ఆదాయం పెద్ద మేజర్గా పెరిగినటువంటి దాఖలాలు ఏమి మనకి కనబడవు. రైతుల యొక్క నిజ ఆదాయాలు 20 ఏళ్ల క్రితం ఎంత ఉన్నాయో ఇంచుమించుగా ఇప్పుడు అంతే ఉన్నాయి. కానీ ఒకసారి మనం గమనిస్తే రైతుల ఆదాయాలేమో ఫార్మ్ రిసీట్స్ చాలా వరకు కాన్స్టెంట్గా ఉన్నాయి. కానీ వినియోగదారుల ఖర్చు మాత్రం పెరుగుతూనే ఉంది. ఈ గ్యాప్ ఎందుకు పెరుగుతోంది? ముఖ్యంగా అతి కొద్ది బహుళజాతి సంస్థల ఆధిపత్యం వల్ల రైతుకి పే చేసేటటువంటిది, వారు రైతు దగ్గర కొనే దగ్గర వారిదే మాట చెల్లుబాటు అవడం, వినియోగదారుడికి అమ్మే దగ్గర వారి మాటే చెల్లుబాటు అవడం వల్ల ఈ గ్యాప్ అనేది పెరుగుతూ పోతుంది తప్ప అది తగ్గట్లేదు. మరి సంఖ్యలు ఏమాత్రం లేనటువంటి అమెరికన్ మార్కెట్లో కూడా రైతు ఆదాయాలకి వినియోగదారులు పెట్టేటటువంటి ఖర్చుకి మధ్య వ్యత్యాసం, ఆ గ్యాప్ అనేది ఏం తగ్గలేదే. అమెరికాలో ప్రతి ఒక్క డాలర్ వినియోగదారుడు ఖర్చు పెట్టే దానిలో కేవలం 14.6 సెంట్లు మాత్రమే, అంటే 15% కంటే తక్కువ మాత్రమే రైతులకి చేరుతోంది అని ఏప్రిల్లో విడుదల చేసినటువంటి ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సో ఇక్కడ శృంఖలాలు, సంఖ్యలు ఏమీ లేని అమెరికన్ మార్కెట్లో సైతం రైతుకు చేరుతోంది 15% కంటే తక్కువ మాత్రమే. వినియోగదారుడు ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలో రైతుకు 15 పైసలు మాత్రమే చేరుతోంది. ప్రాసెసింగ్ బాగా అవసరమైన కొన్ని వస్తువుల్ని పక్కన పెడితే ఇక్కడ రీటైల్ ప్రైస్, ఫైనల్గా వినియోగదారుడు చెల్లించే ధర ఎంత, దానిలో రైతుకి వస్తున్నటువంటిది ఎంత అనే దాని ప్రకారం చూసినా కేవలం 34% మాత్రమే టమాటాలకు సంబంధించిన వినియోగదారుల ఖర్చులో రైతుకు చేరుతుందని, అలాగే గుడ్లకు సంబంధించి 42% మాత్రమే చేరుతుంది. పొడులు, పిండులు కొంచెం ప్రాసెసింగ్ అవసరం ఉండొచ్చు, కానీ 91% రైతులకు కాకుండా వేరే వాళ్ళకి చేరుతుంది. 9% మాత్రమే రైతులకు చేరుతుంది ఫ్లోర్లో. సరే, మన క్యాబేజీ లాంటి లెటూస్కి సంబంధించిన ఫైనల్ రీటైల్ ధరలో 8% మాత్రమే రైతులు తీసుకోగలుగుతున్నారు. అదేవిధంగా పాలలో 47%, యాపిల్స్లో 23%, బంగాళదుంపలు, ఆలుగడ్డల్లో 24%, కేవలం కొంచెం క్యారెట్స్లో మాత్రమే ఎక్కువగా 62% రైతుకు చేరుతుంది. మిగిలినదంతా కూడా మధ్యలో ఉన్నటువంటి ప్రాసెసింగ్, మార్కెటింగ్, హోల్సేల్, డిస్ట్రిబ్యూషన్, రీటైలింగ్, స్టోరేజ్ అనే రకరకాల యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ల చేతిలోకి వెడుతున్నాయి. ఇక్కడ మన దేశంలో కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితి గొప్పగా ఏం లేదు, కానీ స్వేచ్ఛా విపణి పూర్తిగా ఓపెన్ చేసినంత మాత్రాన రైతుల ఆదాయాలు పెరుగుతాయని కానీ, వినియోగదారుడు చెల్లించే ధరలో సింహభాగం రైతుకి చేరుతుందని కానీ ఏ రకమైనటువంటి ప్రామాణికత లేదు. అమెరికానే దానికి స్పష్టమైనటువంటి ఉదాహరణ అని మనం గమనించవచ్చు. సరే, ఇప్పటి వరకు విత్తనాల, పురుగు మందుల కార్పొరేషన్ల యొక్క గుత్తాధిపత్యం ప్రపంచ రైతులని ఎలా నష్టాల పాలు చేస్తుందో చూసాం. వాటంతా స్థాయిలో కాకపోయినా మిగిలినటువంటి ఫీల్డ్స్లో కూడా, ఉదాహరణకి ఫెర్టిలైజర్, ఎరువులకి సంబంధించినటువంటి కంపెనీస్, ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 10 ఫెర్టిలైజర్ కార్పొరేషన్స్ సుమారుగా 55% మార్కెట్ షేర్ కలిగి ఉన్నాయి 2009 నాటికే. అంతేకాకుండా ట్రేడింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్, సో ఈ వ్యవసాయోత్పత్తుల యొక్క వాణిజ్యానికి సంబంధించినటువంటి పూర్తి ఆధిపత్యం కేవలం ప్రపంచంలో 4 కార్పొరేషన్స్ దగ్గరే ఉంది. ఇంచుమించు 75%
ప్రపంచ వ్యవసాయోత్పత్తుల వాణిజ్యం, మరీ ముఖ్యంగా వ్యవసాయ ధాన్యాల సెరల్స్ ట్రేడ్ 75% కేవలం 4 కంపెనీల చేతిలోనే కేంద్రీకృతమై ఉంది. వాటిని పాపులర్గా ఏబిసిడి అంటూ ఉంటారు. వీటిలో కూడా ఏబిసి, ఏడిఎం, బంజ్, కార్గిల్ అనే 3 కంపెనీలకు సంబంధించినటువంటి లాభాలు ఒక 15-16 సంవత్సరాలుగా 1996 నుంచి 2011-12 వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 4 రెట్లకు పైగా పెరిగాయి. ఒక పక్కన వీరి లాభాలు 4 రెట్లు ఇదే సమయంలో పెరగగా, రైతుల ఆదాయాలు ఈ సమయంలో ఏం పెరగలేదు, అవి మాత్రం కాన్స్టెంట్గా అలాగే ఉన్నాయి అని ఇందాక మనం ఆల్రెడీ గమనించాం. మరి ఎలా ఈ వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్య సంస్థలు ఇంతింత లాభాలని మూట కట్టుకోగలుగుతున్నాయి అంటే, వారు చేస్తోంది కేవలం వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యం మాత్రమే కాదు. ఈ మొత్తం వాల్యూ చైన్లో ప్రతి చోట కూడా వారి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఉదాహరణకి కేవలం కార్గిల్ కంపెనీ చేసేటటువంటి యాక్టివిటీస్ మనం ఉదాహరణగా తీసుకున్నట్లయితే, అది రైతులకి ఫీడ్, సీడ్, ఫెర్టిలైజర్ సప్లై చేస్తుంది. విత్తనాలని, ఎరువుల్ని కూడా రైతులకు సప్లై చేస్తుంది. రైతులతో కాంట్రాక్ట్స్ కుదుర్చుకుంటుంది వ్యవసాయం చేసుకోవడానికి. వ్యవసాయ ఉత్పత్తి ప్రక్రియలో కూడా దాని యొక్క పూర్తి ఇన్వాల్వ్మెంట్, కంట్రోల్ ఉంటుంది. అక్కడతో ఆగదు. దాని తర్వాత ఆ వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనడం, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం, రవాణా చేయడం, దాన్ని ఎగుమతులు రకరకాల దేశాలకు చేయడం ద్వారా వ్యవసాయ వాణిజ్యం చేస్తుంది. అంతేకాకుండా కొన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల మీద ప్రాసెసింగ్ కూడా చేస్తుంది. తర్వాత దానికి ఉన్నటువంటి కొన్ని సూపర్ మార్కెట్స్తో ఉన్నటువంటి టైఅప్ ద్వారా రీటైల్ రంగంలో కూడా తను సరఫరాదారుగా ఉండి ఫైనల్గా ఈ వ్యవసాయ ఉత్పత్తులు మనకి, అంటే కన్జ్యూమర్కి, వినియోగదారుడి దగ్గరికి వచ్చే వరకు మొత్తం ఈ ప్రాసెస్లో కార్గిల్ అనేది తన రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. కానీ ఏంటి దానివల్ల వచ్చినటువంటి నష్టం ఏంటి అంటే, వాళ్ళు అందరికంటే పెద్ద పర్చేజర్స్ కాబట్టి, అతిపెద్ద కొనుగోలుదారులు కాబట్టి అగ్రికల్చరల్ కమోడిటీస్కి వాళ్ళకి పవర్ ఎక్కువ ఉంటుంది చిన్న రైతుల కంటే కూడా న్యాచురలీ. సో దానివల్ల వారి ప్రైసింగ్ పాలసీని వారే నిర్ణయించుకునే అధికారం ఉంటుంది. అంటే ఇందాక విత్తనాలు, పురుగు మందుల దగ్గరేమో అమ్మేటటువంటి అధికారం పెద్ద పెద్ద మల్టీనేషనల్ కార్పొరేషన్స్కి, వారు నిర్ణయించిన ధరకే రైతులు కొనుక్కోవాలి. కానీ ఇక్కడ రైతులు పండించిన పంటల్ని కొనేది కూడా వాళ్ళే కాబట్టి, కాకపోతే వేరే కంపెనీలు, కానీ పెద్ద కార్పొరేషన్సే కొన్ని కాబట్టి ఇక్కడ కూడా ప్రైసింగ్ పాలసీ వాళ్ళకి అనుకూలంగా, అంటే రైతులకి వ్యతిరేకంగా, రైతులకి తక్కువ ధర ఇచ్చి కొనుక్కునేటటువంటి పరిస్థితిలో అంత పవర్ వాళ్ళు ఎక్సర్ట్ చేయగలుగుతారు. ఉదాహరణకి ఆల్రెడీ బంజ్ అనేటటువంటి కంపెనీ బ్రెజిల్లో చాలామంది రైతుల్ని దివాళా తీయించింది. ఎందుకంటే వారు ఆ కంపెనీకి అప్పు ఉన్నారు కాబట్టి. సో వారికి ఉండేటటువంటి పవర్ తోటి వారి ప్రైసింగ్ పాలసీస్ వల్ల రైతులు, మరీ ముఖ్యంగా చిన్న రైతులు నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇదే మనం కొత్తగా కనిపెట్టక్కర్లా. రకరకాల దేశాల్లో ఇవన్నీ ఆల్రెడీ అవలంబించారు. బ్రెజిల్ లాంటి చోట రైతులు దీనివల్ల తీవ్రంగా నష్టపోయారు. మనం ఇప్పుడేదో దీన్ని కొత్తగా తీసుకొచ్చి మన రైతులకి ఆదాయాలను మనం పెంచుతామని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పడం కేవలం రైతులను మోసం చేయడం తప్ప మరేమీ కాదు. అలాగే ఈ ట్రేడింగ్తో మాత్రమే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో మరీ అంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ లేకపోయినప్పటికీ ఇందులో కూడా చాలా టాప్ 10 కంపెనీస్, నెస్లే, పెప్సీ లాంటి కంపెనీస్ సుమారుగా 28% మార్కెట్ షేర్ కలిగి ఉన్నాయి మొత్తం ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రాసెస్డ్ ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారంలో. అలాగే హోల్సేల్ అండ్ రీటైల్ చైన్స్, మరీ పర్టికులర్గా రీటైల్ చైన్స్కి సంబంధించినటువంటివి సూపర్ మార్కెట్ కార్పొరేషన్స్, ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 10 సూపర్ మార్కెట్ కార్పొరేషన్స్ సుమారుగా 11% షేర్ కలిగి ఉన్నాయి ప్రపంచంలో జరుగుతున్నటువంటి మొత్తం రీటైల్ మార్కెటింగ్లో, రీటైల్ సేల్లో. ఇలా ప్రతి చోట విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు, వాణిజ్యం, ప్రాసెసింగ్, ఆ తర్వాత రీటైల్ రంగం, ప్రతి రంగంలోనూ కూడా కేవలం గుప్పెడు కార్పొరేషన్స్ చాలా ఎక్కువ మార్కెట్ షేర్ కలిగి ఉండడం చూసాం. సరే, రీటైల్ రంగంలో ఉన్నది 11%, మరీ ఎక్కువేం కాదు. ఇది 2011 నాటికి. రీసెంట్గా అంతకంటే డెఫినెట్గా ఎక్కువే ఉంటుంటుంది. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ మొత్తం ప్రపంచంలో 28%, ప్రపంచం మొత్తంలో జరుగుతున్నటువంటి వ్యవసాయోత్పత్తుల వాణిజ్యంలో 75%, ఎరువులలో 55%, ఇందాక మనం చూసినట్టు
పురుగు మందులు లాంటి వాటిలో అయితే ఇంచుమించు మొత్తం అంటే 98% దాకా కేవలం కొన్ని అతిపెద్ద బహుళజాతి కార్పొరేషన్స్ ఈ మొత్తం వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయ ఉత్పత్తులని, దానికి సంబంధించిన ప్రాసెసింగ్ని, మొత్తం చైన్ని కంట్రోల్ చేస్తున్నాయి. దీని మీద వాటి యొక్క ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. అంటే ప్రపంచ వాణిజ్య స్వేచ్ఛ విపణి వల్ల రైతాంగం, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతున్నాయి అని మనకు అర్థమవుతుంది. మరైతే ఏం చేయాలి? ప్రభుత్వ జోక్యం ఉండకూడదు, ప్రభుత్వ జోక్యం సంకెళ్లతో సమానం అని పిడివాదులు ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. ప్రపంచమంతా అలాగే జరుగుతుందా? లేదే. ప్రభుత్వ సబ్సిడీలు లేకుండా, ప్రభుత్వ జోక్యం, ప్రభుత్వం యొక్క సపోర్ట్ లేకుండా ప్రపంచంలో ఎక్కడా కూడా వ్యవసాయ రంగం తనంతట తానుగా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఎక్కడా చేయట్లేదు. రీసెంట్గా పబ్లిష్ అయినటువంటి OECD, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, వారు పబ్లిష్ చేసిన రిపోర్ట్ ప్రకారం తెలిసింది ఏంటంటే ఆల్మోస్ట్ ప్రపంచంలో అన్ని దేశాలు కూడా తమ వ్యవసాయ రంగానికి, తమ రైతులకి సబ్సిడీస్ ఇచ్చుకుంటున్నాయి. దాని మొత్తం గత సంవత్సరం 2019లో $700 బిలియన్ ఉంది. అది ఇందులో సుమారు ఒక 54 కంట్రీలకు సంబంధించి 54 దేశాల ప్రభుత్వ విధానాలను పరిశీలించి ఈ రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. ఈ $700 బిలియన్ కూడా సుమారు $536 బిలియన్ పేమెంట్స్ టు ప్రొడ్యూసర్స్, అంటే డైరెక్ట్గా రైతులకే ప్రభుత్వాలు ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి. అంటే మొత్తంగా ఇచ్చినటువంటి వ్యవసాయ సబ్సిడీలలో 76.6% రైతులకి, ప్రొడ్యూసర్స్కి పేమెంట్ టు ప్రొడ్యూసర్స్ ప్రభుత్వాలు చేస్తున్నాయి ప్రపంచం అంతా. అగ్రికల్చరల్ సపోర్ట్ 2019కి సంబంధించిన గణాంకాలు పరిశీలిస్తే గ్రాస్ ఫార్మ్ రెవెన్యూలో రైతులకు వచ్చినటువంటి ఆదాయంలో ఎంత శాతం ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సపోర్ట్ రూపంలో ఉంది, ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సహకారం, ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సబ్సిడీ రూపంలో ఉంది. దాదాపు టాప్ 10 కంట్రీస్ అన్నీ కూడా 13.5% కంటే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ నార్వే లాంటి దేశం అయితే సుమారు 58% గ్రాస్ ఫార్మ్ రెవెన్యూస్లో ప్రభుత్వ సబ్సిడీగా, ప్రభుత్వ సహకారంగా రైతులకు అందిస్తుంది. సరే, ఇక్కడ ఒక కొరియా ఉంది. సరే, ఇది నార్త్ కొరియా కాదు, సౌత్ కొరియానే. మనకి ఇష్టమైనటువంటి సౌత్ కొరియాలో కూడా $20.8 బిలియన్ ప్రభుత్వ సహకారం వారి రైతులకి వారు ఇచ్చుకున్నారు. ఏ దేశమైనా ఇచ్చుకుంటుంది. దాన్ని సంకెళ్లనో, దాన్ని రైతులు దేబరించడమనో, రైతులు అడుక్కోవడమనో ఎవరు అనరు. చైనాకి సంబంధించినంత వరకు అది 12.1% తక్కువ ఉన్నప్పటికీ అమౌంట్ కనుక ఒకసారి చూసినట్లయితే ప్రపంచంలోనే అత్యధికంగా సుమారు $186 బిలియన్ చైనా తన రైతులకి అగ్రికల్చరల్ సపోర్ట్ కింద వ్యవసాయ రంగానికి ఊతమిస్తోంది. ప్రపంచంలో జపాన్, అమెరికా, మొత్తం యూరోపియన్ యూనియన్ కలిపి ఎంత సబ్సిడీలు తమ రైతులకు ఇస్తున్నాయో ఒక్క చైనా ఒకటే అంత సబ్సిడీ ఇస్తుంది అని ఈ రిపోర్ట్ తెలియజేసింది. సో అదే మనం ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మన పరిస్థితి ఎట్లా ఉంది? సరే, ఇప్పుడే మనం చూసినట్లు చైనా, జపాన్, అమెరికా, యూరోపియన్ యూనియన్, ఇండోనేషియా, కొరియా అందరూ కూడా తమ తమ రైతులకి ఇన్ని బిలియన్ సబ్సిడీ ఇస్తుంటే మన దేశం, వ్యవసాయ ఆధారిత దేశమైనటువంటి భారతదేశం, కేవలం $11 బిలియన్ మాత్రమే రైతులకి సబ్సిడీ కింద ఇవ్వడం జరిగింది. ఇది చైనా ఇస్తున్నటువంటి దానిలో 6% కంటే తక్కువ. కొరియా, మన సౌత్ కొరియా ఇస్తున్నదండు దానిలో సగం సుమారుగా. ఇంకొకసారి ఇదే OECD ఇచ్చినటువంటి డేటాలో ఒక గ్రాఫ్లో మనం ఇక్కడ గమనించవచ్చు. సరే, ఇక్కడ చాలా టెక్నికల్ విషయాలు ఉన్నాయి, అన్నింటిలోకి మనం వెళ్ళకపోయినా PSC అంటే ప్రొడ్యూసర్ సపోర్ట్ ఎస్టిమేట్. ప్రభుత్వం ప్రొడ్యూసర్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే ఎవరు? రైతులు. రైతులకి ఇస్తున్నటువంటి సపోర్ట్ -2% ఉంది. వారి దగ్గర ప్రభుత్వానికి వచ్చే దానికంటే ప్రభుత్వం వారికి ఇస్తున్నటువంటిది తక్కువ. ఈ -2% 2000-2002 సంవత్సరంలో ఉండగా మన రీసెంట్గా 2017-19 నాటికి ఇది -5%కి చేరింది. అంటే రైతులు ప్రభుత్వానికి సబ్సిడీ ఇస్తున్నారా, ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ఇస్తుందా? భారతదేశంలో క్లియర్గా అర్థం కావట్లేదా? ఇది OECD డేటా. దీని ప్రకారం మిగతా దేశాలేమో రైతులకి సబ్సిడీ ఇస్తుంటే పర్సంటేజెస్ ఇందాక చూసాం, పాజిటివ్ పర్సంటేజెస్ అన్నీ కూడా కొంతమంది అయితే 57% దాకా ఇచ్చారు.
సరే, మనకి ఇష్టమైనటువంటి సౌత్ కొరియా కూడా 46% ఇచ్చింది. అక్కడ +46% రైతులకి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంటే మనం -5% సబ్సిడీ ఇస్తున్నాం రైతులకి. అంటే రైతు దగ్గర నుంచి ప్రభుత్వం తీసుకునేది ఎక్కువ, ఇచ్చేదానికంటే అని ఇక్కడ మనకు తెలుస్తోంది. అలా కాకుండా టోటల్ సపోర్ట్, ఓన్లీ ప్రొడ్యూసర్ సపోర్ట్ కాకుండా టోటల్ సపోర్ట్ ఎస్టిమేట్ కూడా చూసినా కూడా 2000-2002 సంవత్సరంలో అది మన జీడిపిలో సుమారు 1% ఉండగా అది కేవలం ప్రస్తుతం 2017-19 నాటికి 0.4%కి పడిపోయింది. అంటే మనం ఏం చేస్తూ వస్తున్నాం? రైతుకి ఇవ్వాల్సినటువంటి సపోర్ట్ని తగ్గించుకుంటూ వస్తున్నాం. ప్రొడ్యూసర్కి ఇవ్వాల్సిన సపోర్ట్ ఏమో మన దేశంలో నెగిటివ్లో ఉంది. సరే, టోటల్ సపోర్ట్ చూసుకున్నా కూడా మన జీడిపిలో 1% నుంచి 0.4%కి తగ్గింది. ఒక పక్క ఇవన్నీ చేస్తూ, ఒక పక్క మన రైతులకి మన ప్రభుత్వాలు ఇవ్వాల్సినటువంటి సపోర్ట్ చేయకుండా ఈ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ప్రైవేట్ మార్కెట్ శక్తులకు వదిలేస్తాము అంటాం ఏ రకంగా సబబవుతుంది? వేరే దేశాల్లో కూడా ప్రైవేట్ మార్కెట్ శక్తులు ఉన్నాయి, కానీ దానివల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఇబ్బందులు ఏంటి, అవి వాళ్ళకి తెలుసు. ఇందాక మనం గమనించాం. అవి తెలుసుకునే వారు తమ రైతాంగానికి ప్రభుత్వం తరపు నుంచి డైరెక్ట్గా సపోర్ట్ ఇస్తున్నారు. ప్రొడ్యూసర్ సపోర్ట్ అనేది ప్రభుత్వం నుంచి ఆల్మోస్ట్ ప్రపంచంలో అన్ని దేశాలు ఇస్తున్నాయి. మనం మాత్రం $11 బిలియన్ మాత్రమే ఇస్తున్నాం. అది ఏతావాత చూసినట్లయితే నెగిటివ్ సపోర్ట్ కింద తేలింది. -5% అగ్రికల్చరల్ సపోర్ట్ మన ప్రభుత్వం మన రైతులకు ఇస్తోంది. పర్టికులర్గా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ఇందులో కలిపారని మనం అనుకోవడానికి లేదు, ఎందుకంటే ఎక్కువ భాగం రాష్ట్ర ప్రభుత్వాల వాటా కూడా ఉంటుంది కాబట్టి. అయినప్పటికీ ఇంత ఎత్తున ప్రతి ప్రభుత్వం కూడా సబ్సిడీస్ వ్యవసాయ రంగానికి ఇస్తుంటే ఇక్కడ సబ్సిడీ అంటే అదో బూతు మాటలాగా, సబ్సిడీ అంటే రైతులు దేబరించడంలాగా, రైతులకి సపోర్ట్ చేయండి గవర్నమెంట్ని అని అడిగితే గవర్నమెంట్ని అడుక్కున్నట్టుగా, రైతు సంక్షేమానికి ప్రభుత్వం ఏదన్నా చేస్తే అదేదో రైతు సంఖ్యలని పెంచేదానిలాగా మనం భావించడం అనేది కరెక్ట్ కాదు. ప్రపంచంలో ప్రతి ప్రభుత్వం తన రైతులకు సంబంధించి ఎంతో కొంత వారి శక్తి మేరకి సపోర్ట్ చేస్తున్నారు. మన ప్రభుత్వం సపోర్ట్ చేయకపోగా వారిని తీసుకెళ్లి పెనం మించి పొయ్యిలోకి పడేసినట్టుగా ఇప్పుడు మార్కెట్ శక్తులకి మన వ్యవసాయ రంగాన్ని వదిలేయడం అనేది బాధాకరం. యాతావాత ఏంటంటే, ఇప్పటికే భారతదేశంలో మన ప్రభుత్వం విత్తనాలు, పురుగు మందులకు సంబంధించి పూర్తిగా బహుళజాతి సంస్థల ఇష్టారాజ్యపు వ్యాపారానికి అడ్డుకట్ట లేకుండా చేసింది. ఎరువుల కంపెనీలకి కొంతమేరకి సబ్సిడీలు ఇస్తున్నప్పటికీ వాటిని కూడా తగ్గించుకుంటూ పోతోంది. ఇవన్నీ ఇప్పటికే జరుగుతున్నాయి. కొత్తగా ఈ వ్యవసాయ చట్టాల ద్వారా వచ్చిందని లేదు, కానీ ఇప్పుడు ఈ వ్యవసాయ చట్టాల ద్వారా జరగబోతోంది ఏంటంటే, అగ్రికల్చరల్ ప్రొడక్షన్ అనేటటువంటి కోర్ యాక్టివిటీలో, వ్యవసాయ ఉత్పత్తి అనేటటువంటి ప్రక్రియలో సైతం పెద్ద కార్పొరేట్ సంస్థలకి ప్రమేయం ఉండేటట్టు చేయడం, అది కాంట్రాక్ట్ ఫార్మింగ్ యాక్ట్ ద్వారా, అలాగే ఈ వ్యవసాయ వాణిజ్యం ఇష్టారాజ్యంగా యథేచ్ఛగా రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకి ఏ రకమైనటువంటి సంబంధం లేకుండా ఎలాగైనా దేశమంతా చేసుకోగలిగినటువంటి స్వేచ్ఛ పెద్ద కార్పొరేట్ సంస్థలకు ఇవ్వడం, దీనికోసం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, నిత్యావసర సరుకుల చట్టాన్ని సవరించడం, సో దట్ ఎంత పరిమాణంలో అయినా సరుకులను నిల్వ చేసుకునేటువంటి అవకాశం వారికి కల్పించడం, దాంతోపాటుగా ట్రేడ్ అండ్ కామర్స్ యాక్ట్ చేయడం, దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేటటువంటి అజమాయిషీని పూర్తిగా తీసి పక్కన పడేయడం, దాంతోపాటుగా వ్యవసాయ చట్టాలతో పాటుగా చేసినటువంటి విద్యుత్ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా విద్యుత్ రంగంలో కూడా కార్పొరేట్ డామినెన్స్ ఎక్కువ ఉండేటట్టుగా చేయడం. అంటే ముప్పేట దాడి ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం భారతీయ వ్యవసాయ రంగం మీద ఈ చట్టాలని తీసుకురావడం ద్వారా చేస్తోంది. ఈ 3 చట్టాలు రైతుల స్వేచ్ఛని చాలా పెంచుతాయని, సంఖ్యలని తెంచుతాయని చెప్పే పిడివాదులందరూ చెబుతున్నది ఎలా ఉందంటే, స్కై డైవింగ్లో చాలా ఎక్సైట్మెంట్ ఉంటుందని, విమానంలోంచి చాలా ఎత్తు నుంచి గాల్లోకి దూకేస్తే చాలా స్వేచ్ఛగా ఎక్సైటింగ్గా ఉంటుందని చెప్పినట్టు ఉంటుంది. కానీ అక్కడ సపోర్ట్ సిస్టమ్గా ఎవరూ లేకుండా, కనీసం పారాషూట్ కూడా లేకుండా దూకమని వీరు చెప్తున్నారు. ఇక్కడ సపోర్ట్ సిస్టమ్స్ పారాషూట్ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర, తర్వాత ప్రభుత్వం నుంచి రైతులకి వచ్చేటటువంటి సబ్సిడీలు లాగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే పారాషూట్ ఉండదు, సపోర్ట్ ఉండదు, కానీ దూకేయండి చాలా బాగుంటుందని చెప్తారు. ఇదే రకంగా కరెక్టు. దూకితే బాగుంటుంది అనేది చూడటానికి బాగానే ఉంటుంది, కానీ దూకినటువంటి ఎక్సైట్మెంట్
మనకి దాంతో పాటుగా ఉండేటటువంటి సేఫ్టీ సిస్టమ్స్, రిస్క్ మిటిగేషన్ సిస్టమ్స్తో సహా వస్తేనే ఎక్సైట్మెంట్ ఉంటుంది, లేకపోతే కింద పడి చనిపోతారు మనుషులు. అంటే మన ఆర్థిక వ్యవస్థలో రైతులను కూడా ఇలా దూకమని, చాలా స్వేచ్ఛగా ఉంటుంది, చాలా బాగుంటుంది అని చెప్తున్న వారందరూ ఈ సపోర్ట్ సిస్టమ్స్ గురించి ఆలోచించకుండా కేవలం ఆ ఎక్సైట్మెంట్ గురించి మాత్రమే చెప్పడం అత్యంత గర్హనీయం. ముందు చెప్పాల్సింది ప్రభుత్వానికి, బాబు మీరు పారాషూట్ రెడీ చేసుకోండి, ఆ తర్వాత మమ్మల్ని దూకమని చెప్పండి. మమ్మల్ని దోసేసిన తర్వాత మీరు పారాషూట్ కోసం వెతుక్కోకండి.